హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో అంటే వారు రిటైర్ అయ్యేటప్పుడు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి? ఎంత అమౌంట్ వస్తుందనేది పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అంటే టీఎస్‌జీఎల్ఐ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ కావచ్చు, అమౌంట్ ఎంత కట్ అవుతుంది? అయితే చాలామందికి తమ పదవీ విరమణ సమయానికి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయనేది పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఇది తెలుసుకోవడం చాలా సులువండి. కేవలం మీ యొక్క జీఎల్ఐ నంబరు, మీ యొక్క పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే చాలు మీకు ఎంత అమౌంట్ వస్తుందో వివరంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు టీఎస్‌జీఎల్ఐ మెచ్యూరిటీ విలువను ఎలా లెక్కించాలో చూద్దాము. ముందుగా వెబ్‌సైట్ టీఎస్‌జీఎల్ఐ అనే వెబ్‌సైట్‌కి వెళ్ళండి. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయండి. అంటే వెబ్‌సైట్‌లో మీకు టీఎస్‌జీఎల్ఐ నంబర్ ఎంటర్ చేయమనైతే అడుగుతుంది. మీ నంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దాని తర్వాత కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఇక మూడోది మెచ్యూరిటీ వివరాలు లెక్కించండి. పుట్టిన తేదీని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క కిందికి స్క్రోల్ చేస్తే కాలిక్యులేటర్ మెచ్యూరిటీ వాల్యూ అనైతే వస్తది. అంటే మన మెచ్యూరిటీ వాల్యూ ఎంత అనేది కాలిక్యులేట్ చేసుకునే కనిపిస్తుంది. సో, ఆ బటన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే దానిపై మీ యొక్క పాలసీ వివరాలైతే కనిపిస్తాయి. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు మీ పాలసీ వివరాలు, మీ పేరు, ఇతర డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ తర్వాత మీ బాండ్ల వివరాలను విడివిడిగా చూపిస్తుంది. బాండ్ ఏ మీరు ఉద్యోగంలో కొత్తగా చేరినప్పుడు వచ్చే బాండ్ ఇది. సో, దీని మెచ్యూరిటీ విలువ ఎంత? మీరెంత ప్రీమియం కట్టారు? చివరి ప్రీమియం ఎప్పుడు? అలాగే సమ్ అష్యూర్డ్ ఎంత? బోనస్ ఎంత? మొత్తం మెచ్యూరిటీ వాల్యూ ఎంత? ఇవన్నీ కూడా స్పష్టంగా అయితే చూపిస్తుంది. బాండ్ ఏ, బాండ్ బి, బాండ్ సి, బాండ్ బి, బాండ్ సి, బాండ్ డి. మీకు పీఆర్‌సీ వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్‌గా కొత్త బాండ్లు వస్తాయి. అలాగే మీరు మధ్యలో టీఎస్‌జీఎల్ఐ మొత్తాన్ని పెంచుకున్నా గూడా కొత్త బాండొస్తుంది. మీరు పెంచుకున్న ప్రతిసారి కొత్త బాండొస్తుంది. సో, ఈ మేరకు ప్రతి బాండ్ వివరాలు కూడా ఈ మేరకు సమ్ అష్యూర్డ్, బోనస్, టోటల్ విడివిడిగా చూపిస్తుంది. ముఖ్యమైన గమనిక ప్రతి బాండ్‌కి కూడా మీకు ఒక ప్రత్యేకమైన పథకం లాంటిది. దానికి ప్రత్యేక విలువ ఉంటుంది. మీకు అమౌంట్ ఎంత కట్ అవుతుంది? కట్ అవుతున్నప్పటికీ ఒకవేళ మీరు ఆ బాండ్‌పై అప్లై చేసుకోకపోతే అది చెల్లదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి బాండ్‌కు కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగికి సంబంధించిన వివరాలు చూస్తే ప్రస్తుతం 3,91,000 మాత్రమే పే చేస్తే బోనస్ విలువ 10,90,000 అయితే వస్తుంది. అంటే మొత్తం 14,00,000 వస్తుంది. ఇది కేవలం ప్రస్తుతం అంచనా మాత్రమే. ఉద్యోగికి ఇంకా 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. కాబట్టి అతను ఇంకా ఎక్స్‌ట్రా పే చేస్తూ ఉంటాడు. భవిష్యత్తులో వచ్చే పీఆర్‌సీలు ఇతర పెరుగుదలతో అనేక కొత్త బాండ్లు బి, సి, ఎఫ్ వస్తూనే ఉంటాయి. అప్పుడు ఫైనల్‌గా వచ్చే మొత్తం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ భవిష్యత్ ప్రణాళిక కోసం మీ వివరాలు మీ ఆర్థిక భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి. మీ పదవీ విరమణ తర్వాత మీకు ఎంత మొత్తం వస్తుందో ఒక స్పష్టమైన అంచనా వస్తుంది. టీఎస్‌జీఎల్ఐ అనేది మీ యొక్క భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఒక చక్కటి మార్గం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.